పలాస శంఖారావంలో వైసీపీని కడిగి పారేశారు మాజీ మంత్రి నారా లోకేష్. రైల్వే జోన్ కోసం కావాల్సిన భూమిని కేటాయించలేకపోయిన సీఎం జగన్ 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి సీతిరి డాక్టర్ మాత్రమే కాదని యాక్టర్ కూడా అంటూ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే తమ కార్యకర్తలను వేధించిన అధికారులపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు లోకేష్. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డు పన్ను, ఇంకా తొందరలో ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన బీమా కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, విదేశీ విద్య కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. మన డబ్బు దోచేసి 500 కోట్ల రూపాయలతో ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు విశాఖపట్నంలో. అది తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగల. ఇంకా విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి కావాల్సిన భూమి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. అహంకారానికి మానవ రూపం ఈ అప్పలరాజు గారు. పేరులో డాక్టర్ ఉంది, కానీ రియల్ లైఫ్ లో చూస్తే ఒక అద్భుతమైన యాక్టర్ కనపడతాడు నాకు. కొండల రాజు కొండలే కొట్టేస్తున్నాడు. మంత్రి గారు చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు బ్రదర్, వచ్చేది పసుపు ప్రభుత్వమే, మొత్తం ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా కక్కిచ్చి ఆ డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఏ అధికారులైతే, ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను. ఎందుకంటే ఈ అధికారులు ఏం చేస్తారంటే, ప్రభుత్వం మారిందంటే ఎవరొకరు పట్టుకుని వచ్చి మళ్ళీ పోస్టింగ్ అడుగుతారు. అందుకే ఇది రాసుకున్న పేరు, అన్ని పేర్లని. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం.